వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం వచ్చేసి నేను సహస్ర చనిపోయిన బిల్డింగ్ పైకి వచ్చి అనమాట. ఒకసారి పెంట్ హౌస్లో ఉన్న ఒకసారి ఆ ప్లేస్లో కూడా చూడొచ్చు. ఎటు పక్కన ఎలా ఉంది, ఎలా దూకొచ్చు అంటే పక్క నుంచి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి విజువల్స్, ప్రతి విజువల్స్ కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఒకసారి ఇటు కూడా చూడొచ్చు. బిల్డింగ్ కి పక్కన ఆనుకునే ఉంది అనమాట. ఇటు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఒకసారి మీకు ఇంకొన్ని విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అంటే ఇంకొక మెట్ల నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో లోపల అంటే ఈ ఈ ఈ పెంట్ హౌస్ లో ఉన్నారు అంటే వాళ్ళు శాస్త్రంగా చూడొచ్చు. ఒకసారి నేను ఈ బెడ్ మీద కూడా ఉన్నట్టు, ఈ బెడ్ మీద ఉన్నారు, ఆ లోపల ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఇంత లోపలికి వచ్చి ఇంత అఘాయిత్యం చేసిన వ్యక్తిని మరి ఎలా వదిలిపెడతానో అర్థం కాని పరిస్థితి. ఒకసారి స్టెప్స్ కూడా చూడొచ్చు. ఒకసారి ఆ! కిందకు ఒకసారి చూడొచ్చు. స్టెప్స్ ఎళ్ళేటప్పుడు కూడా ఇంకొక బిల్డింగ్‌కు అంటే ఎక్కే అవకాశం ఉందన్నట్టుగా ఆ 6 ఫీట్స్ ఉన్నా కూడా ఎక్కే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది మనకి. మరి తనని దాదాపుగా 20 అంటే 20 పోట్లు పొడిచి తల మీద గాని, పొట్టలో గాని చాలా దారుణంగా చంపేశారు. అంటే 12 ఏళ్ల చిన్న పిల్లని ఎందుకు చంపేశారు? పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా కొన్ని జరుగుతున్నట్టు కొన్ని విషయాలు కూడా బయటకొచ్చినాయి మనకి. తను ఎవరో కాదు, కింద ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మరి తను ఏమైంది? ఏంటి? తను ఇంకా ఎవరు ఒప్పుకోలేదు. 2 రోజులైతుంది. ఎందుకు పోలీసులు ఇంకా ఈ మిస్టరీని ఎందుకు సాధించలేకపోయారు? దీని వెనకున్న కారణాలు ఏంటి? మరి ఇంటి ఓనర్స్ ఒకసారి మాట్లాడదామంటే ఇంటి ఓనర్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే పోర్ట్రేట్ చేస్తున్నారు మనల్ని వేరే విధంగా అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి మనం కిందకెళ్తూ మాట్లాడే ప్రయత్నిద్దాం ఒకసారి. ఈ స్టెప్స్ కూడా చూడొచ్చు ఒకసారి. అంటే ఈ బిల్డింగ్‌కి దానికి ఎంతో హైట్ లేదు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా దూకే అవకాశం ఉందన్నట్టు కూడా అంటే యువతలకు వెళ్ళొచ్చు అన్న ప్రయత్నం కూడా జరగవచ్చు. ఎందుకంటే 5 అడుగులు, 3 అడుగులు ఉన్నా కూడా ఎక్కి వెళ్ళిపోవచ్చు అవతలకి. ఎందుకంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఏ విధంగానూ చూడొచ్చు. మరి సెకండ్ ఫ్లోర్‌లోనే సంతోష్ రావు గారు ఉండేవాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. మరి సెకండ్ ఫ్లోర్‌లో మరి ఉంటూ మరి పైకెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరి ఎందుకు మరి ఈయన ఎళ్ళలేదా అనే దాని మీద చాలా అవసరాలున్నాయి. ఒకసారి పిలిచే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనం. సో మరి ఈ బిల్డింగ్‌లో ఆయన ఉన్నాడు. మరి ఎళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మనం ఇందాక చూడొచ్చు, పెంట్ హౌస్‌లో 2 దారులున్నాయి వాళ్ళకి. అంటే ఎళ్ళొచ్చు. పక్కన బిల్డింగ్‌కెళ్ళొచ్చు. మహా అయితే ఇంకొకటి ఇలా ఇలా ఉన్న పై బిల్డింగ్‌లో గూడా ఎళ్ళే అవకాశం ఉంది. మరి ఎవరు జరిగింది అంటే లోపలికి ఎవరొచ్చారు, ఎళ్ళిపోయారు. సీసీ కెమెరా లేకపోవడం వల్ల కేవలం ఈ మిస్టరీ కొంచెం లేట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. 2 డేస్ అయితున్నా కూడా పోలీసులు ఎలాంటి సమాచారం మనకివ్వలేదు. మరి ఈ సహస్ర కేస్ ఎక్కడి వరకొస్తది? ఏంటి? మరి ఆ తండ్రిని మరి ఎవరు చేశారనే దాని మీద ఎక్కడి నుంచో వచ్చారు. తల్లిదండ్రి ఎక్కడో నుంచి ఇక్కడికొచ్చి హైదరాబాద్ వచ్చి బతకడానికొచ్చి వాళ్ళకి దుఃఖం తప్ప ఏం మిగలదన్నట్టుగా చెప్తున్నారు. మరి అంత చిన్న పిల్లని చంపేంత అవసరం ఏమొచ్చింది? తను బోయినపల్లిలో ఉన్న విజ్ఞాన స్కూల్‌లో చదువుకున్నాడు. డైలీ వెళ్లి వస్తుంటే వాళ్ళ డ్యాడీ తీసుకొస్తారనమాట. సో కూతురంటే ఎంత ప్రేమ ఉందో మనం చూడొచ్చు ఒకసారి. మరి ఈ ఈ మిస్టరీ కేసు మరి ఎన్ని రోజుల్లో బయటకొస్తది? ఏంటి? మరి ఎంత వైగెళ్ళి అంటే ఎంత ఫ్రీగా ఉన్న దాంట్లో ఎవరో చూడలేదా? మరి కావాలని చేశారా? ఇంకొక వ్యక్తి ఫోటో కూడా బయటకొస్తున్నట్టుగా మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు ఒకసారి. మరి తనా? కాదా? అని చాలా మొన్న జరిగిన కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు చాలా భయంకరంగా ఉంది. దారుణంగా జరిగింది. ఎప్పుడూ జరగని పరిస్థితిలో 20 ఎప్పుడు జరగని పరిస్థితుల్లో తన హత్యకు గురైనట్టుగా చెప్తున్నారు. ఈ ఏరియాలో ఎప్పుడు అలాంటిది జరగలేదని చెప్తున్నారు. ఒకసారి స్థానికులతో మాట్లాడే ప్రయత్నిద్దాం ఒకసారి. ఈ ఏరియా ఎలా ఉంటది? ఏంటి? మరి కొత్తగా బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు. అసలు అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. నమస్తేనే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో మీరు? మా తాతలు ముత్తాతలు అని ఇక్కడేగా పూర్తిగా. ఇక్కడే పూర్వీ ఇక్కడే. అయితే ఈ ఏరియాలో కుక్కట్పల్లి ఏరియాకి సంబంధించి ఈ ఏరియా ఎలా ఉంటది అసలు? ఈ గల్లీలు రష్ ఎక్కువ ఉంటది. నైట్ పూట ఫ్రెండ్స్ తాగడం, ఇప్పుడు రష్ ఎక్కువ. గంజాయి ఎక్కువ తాగుతా ఉంటారని చెప్తున్నారు. తప్పులు మాట అది ఆ! సమాచారము మీకు సరిగ్గా ఆ! నాకు అవగాహనకు ఉన్నంత వరకు మీరు అనుకున్నది చెప్పండి. నాకు 65 సంవత్సరాలు ఇప్పటి వరకు అటువంటి ఏం జరగలేదు. జరగలేదు. ఫస్ట్ జరిగింది ఇలాంటిది. లేదు ఏమో తెలియదు. నేను అప్పుడు పుట్టలేను కదా. ఆ! ఓకే. నాకు 65 సంవత్సరాల ఏజీ. హ్మ్. నేను 6 క్లాస్ చదువుతున్నా ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేవు. హుహు. ఆ! ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్. దీన్ని ఎలా చూసుకోవచ్చు మరి? అంత చిన్న పిల్లని 20 కత్తిపోట్లతో పొడిచారు కదా! మనం ఎలా చూసుకోవచ్చు? అది బాధాకరంగా అందరికి మీకైనా నాకైనా మొత్తం టోటలీ మన హిందువులదే అదే ఉంటది. బాధాకరమే. అయితే ఈ ఏరియాలో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల చంపేశారు అంటున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్తున్నారు మరి. అది నాకు తెలియదమ్మా. ఆ! ఇంతవరకు అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారా మరి? లేరు అటువంటి లేరమ్మా. బ్లాక్ మెయిల్ ఇటువంటి వీడియో అవన్నీ గాంజా అంటే తప్పుడు సమాచారం. ఆ! చాలా తప్పుడు సమాచారం. ఓకే. హుహు. నైట్ పూట ఎక్కువ పిల్లగాళ్ళు తిరుగుతా ఉంటారు ఈ ఏరియాలో అని చెప్తున్నారు. లేదండి. నా కొడుకులు ఏదో గప్చుప్పుడు పానీ అది అన్ని కొత్తగా వచ్చినాయి. ఆ పిజ్జాలు బర్త్‌డేలు గిట్టాలు చేసుకుంటారు, పోతారు వస్తారు. ఆ! 12 గంటల వరకు ఇంట్లో ఉంటారు, కొంపలాలు ఉంటారు. అదే. వాళ్ళు ఎక్కడికెళ్ళరు. ఆ! అటువంటివి లేవు. ఆ! దారి దోపిడీ గాని ఇంతవరకు ఏ దోపిడీ అన్నది జరగదు మా కూకట్పల్లిలో. ఆ! దోపిడీ విషయానికి వచ్చేసరికి అంత కట్టడియడం అవుతారు. అన్ని కొడతారో ఏదో పోలీసులకు అప్పచెప్తారు. హ్మ్. అయితే ఇంటి ఓనర్ మీకు తెలిసి ఉంటది కాబట్టి మాకు ఎలాంటి వ్యక్తి తను? దూర బంధువులే వాళ్ళు. ఎలా ఉంటారు? మా వాళ్ళు
చాలా సెన్సిటివ్ అమ్మ. అటువంటి వాళ్ళ దగ్గర ఏమి ఇంతవరకు కూడా నాకు తెలిసినంత వరకు నాకు వాళ్ళ గొడవలు గిడవలు అనేది తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారు అంటే చిన్న చిన్న గొడవలు వెళ్తూ ఉన్నాను మాకు ఓనర్తో ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు మనకు తెలియదు కదా వాళ్ళు చనిపోయిన పాప గురించి. చనిపోయిన పాప కాదు, ఓనర్స్ గొడవలు అయితే మరి అది ఆయనకి తెలుసు, నాకే తెలుసమ్మా. అంతే కదా, ఆయనకు ఆ ఇంటి మనకు తెలుసు గొడవలు అయ్యేది కాదు. నేను చెప్పగలుగుతాను వాళ్ళ ఇంటి విషయాలు. అయితే ఇంకోటి ఏంటంటే అంకుల్ ఈ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టినా కానీ తీసేస్తారని చెప్తాను. లే, అది జరగలేదమ్మా. ఏ లీడర్ తో పెట్టలేరు. మళ్ళీ ఆయన అంత పెద్ద ఉన్నదా ఒక సమస్య, ఆయన అంత ఫ్యామిలీలో వస్తుండే పోతుండే అక్కడ పెట్టిండు డెలివరీ బాయ్ నాట్ అలౌట్ అని. అవునా, అది మీరు చూసిర్రు, నేను చెప్పింది కాదు. మరి 10,000 ఏముంటుంది నాకు తెలియదు దాని ఖరీదు. అది ఒకటి పెట్టించుకోవాలి. ఆయన ఇంత ఘోరం జరిగేది కాదు, అదొకటి కరెక్ట్. అది ఈ చిన్న పాపం చంపిన ఓడో వాణ్ణి దొరకబట్టండి. దొరికిన పడిన తర్వాత వాణ్ణి మాత్రం వదిలే సమస్య లేదు. వాడిని ఊరినైనా తీయరి, ఏమైనా చేయరి. ఇదే ఫస్ట్ టైం. ఇదే వానికి ఏం అవసరం? ఆ పిల్లని చంపడానికి అవసరం ఏంది? స్కూల్ పిల్ల 10 సంవత్సరాలు, 6వ తరగతి స్కూల్ చదువుతాడు. బాబు ఏమో రౌస్ స్కూల్ చదువుతాడు. వాళ్ళు చంపేయడానికి అవసరం ఏంది? నువ్వు దొంగతనం చేస్తే చేసుకొని వెళ్ళిపో. పిల్లని చంపుడు ఎందుకు నీకు? నీకు అవసరమా? నీకు అవసరం లేదు కదా. నీకు పైసా కావాలంటే వాళ్ళు అడిగితే ఇస్తారు. నువ్వు అవసరం లేనప్పుడు నువ్వు ఆ పిల్లని చంపడం ఎందుకు? నీకు అవసరం లేదు, అది నీకు అధికారం లేదు. వీణు మాత్రం చంపేయండి. ఆ గల్లీలో సీసీ కెమెరా ఖరాబ్ అయింది. ఈడ సీసీ కెమెరా ఉంది, ఈడికి ఆటికే జూమ్ అవుతుంది. ఆ హాస్పిటల్ ఉందా, ఆడ ఒక కెమెరా ఉంది, అది చెక్ చేయండి ఒకసారి. హాస్పిటల్ చెక్ చేయండి. వాడు ఎవడు తెలుస్తాడు, ఆ గల్లీలో ఎట్లా మర్రిండో తెలుస్తుంది మీకు. కొత్త వాళ్ళు వస్తారు, బాగా వస్తారు. బండ్లు తీసుకుని బొయ్య పోతానే ఉంటారు. ఇక మా ఇల్లు పక్కనే, ఇదే పక్కనే. ఆయన మంచోడే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంటి ఓనర్ ఉన్నారు, ఆయనకేం తెలియదు. అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మంచి ఇప్పుడు తీసుకొని పోయారు కదా, ఆ మంచి ఏం చేసిండో మనకు తెలియదు. ఫస్ట్ వాళ్ళని కనుక్కోవాలి, ఇంటి ఓనర్ని కనుక్కోవాలి. గట్టిగా కనుక్కుంటే నిజం బయట పడుతుంది. లేదు, ఇక్కడ ఎవడు ఉండడు, బయటోడే, లేకపోతే వాళ్ళోలే కావచ్చు. అంతే. ఇక రేవంత్ రెడ్డి అన్నక అడగాలి, ఇక లేకపోతే ఎమ్మెల్యేకి అడగాలి. సీసీ కెమెరా పెట్టి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, ఎక్కడ ఉంటారండి మీరు ఏరియాలో? ఇక్కడే ఉంటాము. నిన్న మాకు అమ్మాయిని చంపేయడం జరిగింది, చిన్నపిల్లని చంపేయడం జరిగింది కదమ్మా. డ్యూటీకి వెళ్తాము. ఇక అసలు మార్నింగ్ వెళ్ళామంటే మాకు ఇక్కడ ఏం జరిగేది మాకు ఏం తెలియదు లేదు. ఈవినింగ్ తెలిసింది మాకు. ఈవినింగ్ తెలిసి ఈవినింగ్ చూడనికి వస్తే అంతా పోలీసు వాళ్ళు అందరు ఉండేసరికి. నమస్తే బాబాయ్. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు మీరు? 40 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నా. ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున మాకు కూడా ఏమన్నా అవ్వచ్చు. మేము ఇప్పుడు ఈ ఏజ్ లో 60 సంవత్సరాలు 62 నడుస్తుంది. కానీ ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు పల్లెలో. కానీ మొత్తం మత్తు పదార్థాలకు ఎగబడి గంజాయి దొంగతనాలు, ఒక్క దగ్గర ఒక సీసీ కెమెరా లేదు. ఇలాంటి సంఘటన జరగకుండా గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. వారికి ఉరిశిక్ష వేయాలి, లేదంటే 2 కాళ్ళలో తీసేయాలి, ఒక కాలు చేయి తీసేయాలి. అలా చేస్తే రేపొద్దున ఎవరికైనా భయం పుడుతుంది. అంత చిన్న పిల్ల, ఎవరికైనా ఉండొచ్చు ఇంట్లో పిల్లలు.
అందరికీ ఉన్నారు పిల్లలు. అవును. కానీ సీసీ కెమెరాలు లేనందువల్ల ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఉమ్. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఉమ్. ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయో బార్డర్లోన సెంటర్లోన ప్రతి ఒక్క దగ్గర సీసీ కెమెరాలు పెట్టియమని ఉమ్. నేను అడుగుతున్నాను. అయితే అంత చిన్నపిల్లల్ని చంపేసినప్పుడు ఇంటి ఓనర్ కూడా కొన్ని హస్తం ఉందని, లేకపోతే సెకండ్ ఫ్లోర్ ఉండే హస్తం కూడా ఉంది అంటున్నారు. అలాంటిది ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ, ఒక్కరిని ఒక్క మాట అనేవాడు కాదు. ఆ, ఆయన పని ఏందో ఆయన చూసుకొని పోతాడు. ఆ, వేరే వాళ్ళతో మాట్లాడితే మాట్లాడు. ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళిందా ఆ పని అయిపోయిందా మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉండేవాళ్ళు తప్ప ఆ, వాళ్ళు అలాంటి వాళ్ళు కానే కాదు. ఆ. వాళ్ళ పిల్లగాళ్ళు ఎలా ఉంటారు బాబు? వాళ్ళ పిల్లగాళ్ళు కూడా మంచి వ్యక్తులే. ఆ, వాళ్ళ పిల్లగాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు మంచి వ్యక్తులు. వాళ్ళు ఎవ్వరితో మాట్లాడరు. ఉమ్. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతుంటారు. ఉమ్. కానీ ఈ ఘటన జరిగిందంటే మొత్తం కుకుట్పల్లే ఆశ్చర్యపోతుంది. అవును. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు ఉమ్. 40 సంవత్సరాల నుంచి. ఉమ్. ఎక్కడెక్కడో బయట జరిగినాయి కానీ ఈ దాయరుగుల మటుకు ఎప్పుడు ఇలాంటి జరగలేదు. ఉమ్. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు ఉమ్. వాని మీద యాక్షన్ తీసుకొని వాడిని 2 కాళ్ళు కొట్టేయాలి. ఉమ్. 2 కాళ్ళు కొట్టేసి సీసీ కెమెరాలు పెట్టాలి. ఉమ్. ఫస్ట్ ఈ గంజాయి బ్యాచ్ నరకట్టాలి. ఉమ్. ఈ గంజాయి తాగి కొడుకులు ఇష్టం వచ్చేలా చేస్తున్నారు. ఆ, రోడ్ల మీద విపరీతంగా పోవడమే. ఆ, బండ్లు ఓవర్టాక్లు ఒక్కొక్క బండి మీద 3 4 ఓవర్టాక్ ఈ చేస్తున్నారు. నైట్ ఏరియాలో ఎక్కువగా 12 తర్వాత ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారని చెప్తున్నారు. తిరుగుతారు. అది కరెక్ట్. 12 తర్వాత బ్యాచ్లుగా బ్యాచ్లుగా గొడవలు తిరుగుతారు. పెట్టుకోవడం ఆ, ఇవన్నీ ఆ, ఈ కమాన్ యువతల నుంచే ఎక్కువ ఉన్నారు. ఆ, అవతల లేమో కానీ ఉమ్, యువతలు మధ్య ఇలాగే ఉన్నాయి. ఆ, ఫస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ కాడ మొత్తం గ్యాంగులు ఉంటాయి. ఉమ్, అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఆ, సీసీ కెమెరాలో కార్నర్లో ఆ కార్నర్లో ఈ కార్నర్లో పెట్టారు కానీ అవి పని చేయకుండా అది మొత్తం పగిలిపోయినాయి. ఆ, సీసీ కెమెరాలు పెట్టమని డీసీపీ గారికి అందరికీ లెటర్ రాశారు. ఆ, కానీ ఎవ్వరు యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ, బండ్లు కూడా పోతున్నాయి అక్కడికి. 4 వీలర్లు కూడా దొంగతనం అవుతుంది. ఆ, అక్కడ కొన్ని 4 వీలర్లు ఆపుకుంటారు. ఉమ్. అవి కూడా వెళ్ళిపోతున్నాయి. అయినా అవి కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి. ఏమీ పట్టించుకోవాలి. అదే సీసీ కెమెరాలు అంటే ఈ రోజు సీసీ కెమెరా దొరికారు. దొరికేది. ఉమ్, కానీ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టడం లేదు. ఉమ్, గవర్నమెంట్ మరి ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదు. ఉమ్, మా ఇల్లు లాస్ట్కు ఉంటుంది. ఉమ్, అక్కడ ఒక్క సీసీ కెమెరా లేదు. ఉమ్, అన్నీ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ పాడైపోయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ, ఫస్ట్ సీసీ కెమెరాలు, ఉమ్, ఈ గంజాయి బ్యాచ్ ఉమ్, ప్లస్ మళ్ళీ ఈ మర్డర్ అయితే ఎవరైతే చేసిండో ఉమ్. వాడిని 2 కాళ్ళు తీసేయాలి. అది మా తాత. అయితే సెకండ్ ఫ్లోర్ లో కూడా ఒక ఆయన తీసుకుపోయారు అని కూడా అనుమానాస్పదంగా ఉందా? జరిగే ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు అలాంటి ఏమైనా సంఘటన? పెద్ద ఆయన కదా. అదే ఆ విషయం అయితే మనకి తెలీదు. ఉమ్, కాకపోతే సెకండ్ ఫ్లోర్లో ఉంటారు కానీ ఆ విషయం అయితే మనకి తెలీదు. ఉమ్. కానీ అదంతా గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. మేము కోరుకునేది అదే. బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంటారు బాబాయ్ ఈ ఏరియాలో ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ చంపేశారు అంటున్నారు. బ్లాక్ మార్కెట్ ఏం లేదు ఇక్కడ. ఆ, బ్లాక్ మార్కెట్ ఏం ఉండదు. ఆ, కాకపోతే ఈ బ్యాచ్లు తిరగడం చాలా ఎక్కువైపోయింది. ఆ. ప్యాట్రన్ పోలీస్ బాగా వ్యాన్లు వస్తాయి నైట్ పూట పెట్రోలింగ్ కి. వస్తాయి. అప్పుడప్పుడు వచ్చేది. ఈ మధ్యన రావడం లేదు. ఆ, ప్యాట్రోలింగ్ కూడా వస్తారు. ఆ, ఎప్పుడంటే వాళ్ళకి టైం ఉండాలి కదా సార్. ఆ. ఇది ఒక్కటే కాదు కదా, అవును. ప్రతి ఏరియా తిరగాల ప్యాట్రన్ వాళ్ళు. కాబట్టి ఫ్యాక్టరీని హైలైట్ చేయాలి, ఉమ్, సీసీ కెమెరాలు హైలైట్ చేయాలి, ఉమ్. ఈ గంజాయి బ్యాచ్ నరకట్టాలి. అయితే ఈ హత్య జరిగింది ఎప్పుడు జరిగింది అంటే అంటే పొద్దుగాల 10 నుంచి 12 పొద్దున్న నుంచి 12 మధ్యలో జరిగింది అంటున్నారు.